శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 4వ అధ్యాయం జ్ఞానయోగమునందు 15వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైకి పూర్వతరం కృతం. ఆ భగవానుడు చెబుతూ ఉన్నాడు, తాను వాస్తవముగా కర్త కాదు, తనకు కర్మ ఫలమునందు అపేక్షయుండరాదు అని. ఈ ప్రకారముగా భగవంతుని కర్మాచరణము ద్వారా తెలుసుకొని పూర్వమెందరో ముముక్షువులు నిష్కామముగా కర్మలను ఆచరించి ఉండిరి. కావున ఓ అర్జున, నీవును పూర్వులచే అట్టి పురాతనమైన నిష్కామ కర్మమునే చేయవలసి ఉన్నది అర్జున అని అర్జుని ద్వారా యావత్ ప్రపంచమునకు తెలియచేసినట్లు అయినది. నిష్కామ కర్మాచరణము మోక్షమునకు పునాది అని చెప్పవచ్చును. మోక్ష సౌధ నిర్మాణ అచటి నుండి ప్రారంభమగును. కనుకనే ఎందరో ముముక్షువులు కర్మము యొక్క నిష్కామ తత్వ రహస్యమెరింగి అందరూ కూడాను తద్రీతిగానే కర్మాచరణము చేసి పూర్వము తరించి ఉండిరి. కావున నీవును ఆ ప్రకారమే ఫలాసక్తి రహితముగా కర్మల చేయుము అని భగవానుడు అర్జునుని ఆదేశించుతున్నాడు. కురు కర్మైవహ అనగా కర్మమునే చేయుము అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగా పలికినందువలన అనాసక్త కర్మ యొక్క ప్రాముఖ్యత వెల్లడి అవుతున్నది. మరియు పూర్వతరం అని చెప్పినందున ఈ నిష్కామ కర్మయోగము క్రొత్తగా ప్రాదుర్భవించినది కాదయా, అనాది కాలము నుండి ఎందరినో తరింపజేయుచున్నదనియు స్పష్టమగుచున్నది. పూర్వీకులకు మేలు చేయగలిగిన ఈ భవరోగ దివ్య ఔషధమును ఇప్పటి వారికి కూడా తప్పక మేలు చేయగలదు. కాబట్టి దానిపై విశ్వాసము కలిగి ఆచరించి తరించవలసినదిగా భగవానుడు అర్జునునికి బోధ చేశారు. అర్జునుని బోధించుట వలన అర్జునుని ద్వారా యావత్ ప్రపంచము కూడా జ్ఞానులు మేలుకున్నారు. ఈ సత్యాన్ని ఎరిగి ఈ నిష్కామ కర్మ యోగ ఆచరణ ద్వారా జనక చక్రవర్తి మొదలుకొని ఎందరో మహనీయులు తరించారు. అర్జున, నీవు కూడా ఈ ఒక రాజ్య పరిపాలన కురు శ్రేష్ఠుడివి కావాలి అంటే నీవు ఈ యొక్క నిష్కామ కర్మాచరణ చేయవలసి ఉంటుంది. కావున నీవు నిష్కామ కర్మాచరణ ఆచరిస్తూ శ్రేష్టత్వం పొంది యావత్ ప్రపంచానికి కూడా మార్గదర్శకంగా నిలవలసినటువంటి అవసరం నీపై ఉన్నది అర్జున అని చెప్పాడు. ఇక్కడ మనము అందరము కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. నిష్కామ కర్మాచరణ చేస్తూ కర్మలచే బంధింపబడక ఈ యొక్క శరీరము ఉన్నంత వరకు సంసార పోషణలో నిమగ్నమై సంసార పోషణలో ఉంటూ నీ యొక్క ధర్మాచరణకి భంగము కలగకుండా విచారణలో అజాగ్రత్త లేకుండా
పరధర్మములకు లోను కాకుండా ఉండాలి అంటే నిష్కామ కర్మాచరణ అనేది ఉత్తమోతి ఉత్తమమైనది అని మనకిక్కడ తెలియబడుతుంది. ఇది భగవంతుడి యొక్క ఆదేశం. అందరూ కూడా శిరస వహించవలసి ఉంటుంది. జ్ఞానమునకు అత్యవశ్యకమైనది చిత్తశుద్ధి. అట్టి చిత్తశుద్ధి నిష్కామ కర్మాచరణము చే సిద్ధించును. కావున అట్టి అనాసక్త కర్మాచరణ పద్ధతిని భగవానుడు 15 శ్లోకముల ద్వారా 18 శ్లోకాల నుండి 32 శ్లోకము వరకు కూడా ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాడు. దీన్ని అందరము మనం క్షుణ్ణంగా గమనించి మానవ పరివర్తనలో మార్పు చెంది మానవుడు మాధవుడుగా పరిణితి చెందడానికి, నరకులము నుండి గురుకులములోకి రావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.